అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. అమెరికాకు సంబంధించి రోజుకొక కొత్త వార్త వస్తోంది. సంచలనాన్ని కలిగిస్తున్నటువంటి ఈ వార్తలన్నీ కూడా H1B వీసాలకు సంబంధించి ఎందుకుంటున్నాయి. ఇప్పుడు డిసెంబర్లో కనుక వీసాల్ని పోస్ట్పోన్ చేస్తే నెక్స్ట్ ఏప్రిల్ మే వరకు ఆగాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? మనం ఏం పోస్ట్ చేస్తున్నామో అమెరికా ఎందుకని మన సోషల్ మీడియా అకౌంట్లని చెక్ చేస్తోంది? ఎట్ ద సేమ్ టైం జస్ట్ $1 మిలియన్ కడితే చాలు అమెరికాలో గోల్డ్ కార్డ్ వస్తోంది అనేటువంటి ఆఫర్ డొనాల్డ్ ట్రంప్ ఎందుకని ఇచ్చారు? మనతో పాటుగా ఉన్నారు ఎన్ఆర్ఐ అండ్ గ్లోబల్ తెలంగాణ ఫోరం ఫౌండర్, చైర్మన్ అండ్ జెనిటా లా ఫార్మ్స్ ఫౌండర్ విశ్వేశ్వర్ రెడ్డి కలవల్ గారు మనతో పాటుగా ఉన్నారు. హలో అండి, నమస్తే. సో మనకి బోల్డ్ అన్ని పాజిటివ్ న్యూస్ కంటే నెగటివ్ న్యూస్లే చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. వన్ అండ్ ఓన్లీ పాజిటివ్ థింగ్ ఏంటంటే $1 మిలియన్ కడితే మనకు ఒక గోల్డ్ కార్డ్ అనేది వస్తుంది, వీ కెన్ బికమ్ సిటిజన్స్ దేర్ అనేది. బట్ నెగటివ్ అంశాలు చూస్తే H1B వీసాలకు సంబంధించి స్లాట్లన్నింటినీ క్యాన్సిల్ చేసేశారు. ఆ తర్వాత అమెరికా నుంచి ఇక్కడికి ఎవరైనా వస్తారు అనుకుంటే వద్దు, రాకండి, వస్తే ప్రాబ్లమ్స్ అవుతాయి అనేటువంటి మాటను కూడా మీలాంటి అటార్నీలు, మీలాంటి లా ఫర్మ్ ఓనర్స్ చెప్తున్నారు. ఎందుకలా? అంటే టిపికల్గా ఏమవుతుందంటే ఇక్కడ హిస్టారికల్గా ఇమిగ్రేషన్ ప్రాసెస్లో ఇమిగ్రెంట్, నాన్ ఇమిగ్రెంట్ వీసాస్ అని ఉంటాయి. మన దగ్గర వెళ్ళే వాళ్ళంతా F1 వీసా మీద, H1 వీసా మీద వెళ్తారు టిపికల్గా. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ H1B గ్రీన్ కార్డు ప్రాసెసింగ్ చేసుకుంటారు. దాని తర్వాత ముందు సిటిజన్షిప్ వస్తుంది. దీస్ ఆర్ న్యాచురలైజేషన్ సిటిజన్షిప్. నేను ఏమంటే ప్యాత్ టు ద US సిటిజన్షిప్ అంటారు. సో ఎస్పెషల్లీ ఈ యాక్టివిటీ ఏదైతే ఉందో F1 రూపకంగా వచ్చిన వాళ్ళంతా ఏంటంటే స్టూడెంట్స్ కొద్దిగా ఎమోషనల్గా ఉండి, కంట్రీ పేట్రియాటిక్గా ఉండి అటువంటి ఐడియాలజీ ఉంటుంది. సో హిస్టారికల్గా చాలా ఆర్గనైజ్డ్గా ఉన్నవారు ఇబ్బంది ఏం లేకుండే. ఈ మధ్య కొంచెం ఈ సోషల్ మీడియాలో కానీ, తర్వాత కంట్రీ లోపల లాయల్ టు ద కంట్రీ కాకుండా, తర్వాత నేషనల్ సెక్యూరిటీకి వ్యతిరేకంగా ఇట్లా రకరకాల పీపుల్ అక్కడ ప్రొటెస్ట్లు చేయడం కానీ, మా కంట్రీకి అగనిస్ట్గా డిస్ప్లే చేయడం కానీ చేయడం వల్ల ఏం చేశారంటే ఇవాళ USCIS సమ్ ఆఫ్ ద ప్రాసెస్ అంటే వాటి ఇమిగ్రేషన్ ప్రాసెస్ కానీ, వాళ్ళ వీసా సిస్టంలో కానీ వాళ్ళు ఏం చేయాలి, డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ ఉంటుంది ఒకటి. డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ విల్ మేనేజ్ ఆల్ ది కాన్సులేట్స్ ఆర్ ఎంబసీస్ అవుట్ సైడ్. అంటే ఎక్కడైతే గేట్ వే ఉంటుందో అక్కడ ట్రాక్ చేయగలుగుతామో, ఎక్కడైతే ఫిల్టర్ చేయగలుగుతామో అక్కడ నుంచి లోపలికి వచ్చేటప్పుడే జాగ్రత్తగా ఫిల్టర్ చేస్తే లోపలికి వచ్చే వాళ్ళకి ఇబ్బంది ఉండదు అన్న ఆలోచన విధానంతో ఇప్పుడు ఈ వీసాలు పోస్ట్పోన్మెంట్ జరుగుతుంది. ఎందుకంటే ఇంతకుముందు DS-160 అని ఒక ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్లో ఈ కొన్ని ఫామ్స్ ఫిల్లింగ్ ఉంటుంది కదా, అందులో భాగంగా ఇది కూడా యాడ్ చేశారు అన్నట్టు. ఇది సోషల్ మీడియా, ఫేస్బుక్ అకౌంట్ కానీ, మీకు సోషల్ మీడియా ఏదైతే ఉండి తర్వాత దాన్ని మనం పబ్లిక్గా పెట్టాలి. పెట్టడంతో ఏంటంటే అట్లీస్ట్ వాళ్ళు దాని వెనకాల వీళ్ళ ఐడియాలజీ ఏంటి, దట్ ఇండివిజువల్ మైండ్ సెట్ ఏంటి, వాళ్ళు ఏ రకమైన ఎగ్జిబిట్ చేయగలుగుతారు. అంటే టిపికల్గా అంటే గ్లోబల్లో చూస్తే వాళ్ళు అమెరికాలో US ఇమిగ్రేషన్ చూసినప్పుడు ఒక 190 కంట్రీస్ ఫోక్స్ విల్ కమ్ టు యునైటెడ్ స్టేట్స్, నాట్ ఓన్లీ ఇండియా. వాళ్ళు ఏ ప్రోగ్రామ్ పెట్టినా, ఏ ఇనిషియేషన్ తీసుకున్నా కూడా అది గ్లోబల్ ఇనిషియేషన్, నాట్ స్పెసిఫిక్గా టార్గెటింగ్ ఇండియన్స్ అనో లేకపోతే తెలుగు వాళ్ళని టార్గెట్ చేయగలరు. వాళ్ళు వరల్డ్ వైడ్ ఉన్న దానిలో. అండ్ ఎస్పెషల్లీ ఇండియన్స్ వరకు చూస్తే ఎప్పుడు కూడా మన వాళ్ళు ఎప్పుడు కంట్రీకి అగనెస్ట్ చేయడం కానీ, ప్రొటెస్ట్ బిగ్ టైం చేయడం కానీ, ఏదో వెరీ ఒకసారి ఏదో ఇమిగ్రేషన్ వీసాలు గ్రీన్ కార్డ్ వీసాలు అప్లికేషన్ టైంలో ఒకసారి చేశారు తప్ప ప్రొటెస్ట్ కానీ. బట్ ఎప్పుడు కూడా మన వాళ్ళు ఎప్పుడు ప్రొటెస్ట్ అంటే కంట్రీకి అగనెస్ట్గా చేయలేదు, విత్ ఇన్ ద కంట్రీలో ఉన్న నీడ్స్ రెస్పాన్స్ కోసం చేశారు తప్ప. సో కొన్ని కంట్రీస్ ఏంటంటే వాళ్ళ ఐడియాలజీ కానీ, వాళ్ళ బ్రెయిన్ మైండ్ సెట్ కానీ హౌ టు డెస్ట్రాయ్ అమెరికా విత్ ఇన్ అమెరికా. ఇప్పుడు మీరు చూస్తే September 11, 2001లో జరిగింది ఏంటంటే వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుకొని, వాళ్ళ ఎక్విప్మెంట్ వాడుకొని వాళ్ళది కంట్రీలోనే వాళ్ళని డెస్ట్రాయ్ చేశారు. దాని తర్వాత వాళ్ళకి రియలైజేషన్ ఏమైందంటే ఎట్టి పరిస్థితుల్లో మన కంట్రీకి వచ్చేటప్పుడు ట్రాకబిలిటీ ఉండాలి. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అనే ఒక డిపార్ట్మెంట్ అంతకంటే ముందు లేదు, దాన్ని కొత్తగా ఇనిషియేట్ చేశారు. జస్ట్ టు ట్రాక్ ద పీపుల్, జస్ట్ టు అడ్మినిస్ట్రేట్ ద పీపుల్, సో జస్ట్ టు టేక్ కేర్ ఆఫ్ ద సెక్యూరిటీ ఆఫ్ ద కంట్రీ ఆర్ ఇంటిగ్రేషన్ ఎక్కడైనా గ్యాప్స్ ఉన్నా కూడా చూసుకునే డిపార్ట్మెంట్ అది. సో ఇప్పుడు ఏదైతే ఈ కరెంట్ ట్రెండ్లో అండ్ డిజిటలైజ్ 2001 ఎక్కడ, 2025 ఎక్కడ. సో నవ్ దే హ్యావ్ ఎవ్రీథింగ్ ట్రాకబిలిటీ వచ్చింది. ఇవాళ ఐఫోన్లు అనుకోండి, అంటే స్మార్ట్ ఫోన్స్ వచ్చాక సో దే కుడ్ ఏబుల్ టు ట్రాక్ ద సిస్టమ్, అంటే పీపుల్ ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళ యాక్టివిటీస్ ఏంటి అనుకోండి, ఇవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు ఈ కరెంట్ ఉన్న ట్రెండ్లో ఏమవుతుందంటే
ఈ టైప్స్ ఆఫ్ వీసాస్ని ఏ రకంగా తీసుకోవాలి, ఈ టైప్స్లో తీసుకునే వచ్చేటప్పుడు అంటే అట్లీస్ట్ సిబిపి ఆఫీసర్స్ అంటారు, మీకు తెలుసు కదా, పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో మీరు వచ్చినప్పుడు కానీ Exactly. ట్రావెల్ చేస్తుంటే ఇప్పుడు ఇంటర్వ్యూ ప్రాసెస్లో అప్లికేషన్ ప్రాసెస్, ఇక్కడ వీసా ఇంటర్వ్యూ ప్రాసెస్, అక్కడ సిబిపి ఇంటర్వ్యూ ప్రాసెస్, ఈ మూడు దగ్గర ఎక్కడో దగ్గర ఫిల్టర్ అయిపోతుంటారు. సో అయినా కూడా ఇప్పుడు ఏం చేస్తారంటే ఈవెన్ బిగినింగ్ ఈవెన్ అప్లికేషన్ పెట్టేటప్పుడే వాళ్ళు దే వాంట్ టు డూ మోర్ డ్యూ డిలిజెన్స్. ఇంకోటి ఏంటంటే మీకు 221G అని ఇస్తారు ఇక్కడ, అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ అని. ఈవెన్ అప్లికేషన్ పెట్టాక వాళ్ళకి ఏమైనా సస్పీషియస్ కనిపిస్తే అప్లికేషన్ పెండింగ్ పెట్టించి వాళ్ళని మళ్ళీ మేము విల్ గెట్ బ్యాక్ టు అని చెప్పి అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్కి పంపిస్తారు. దట్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ విల్ టేక్ కేర్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ చెక్స్, క్రిమినల్ ఫైనాన్షియల్ హిస్టరీ, తర్వాత ఈ కంట్రీ లాయాలిటీ అది కూడా చూస్తారు. అంటే హౌ గుడ్ ఎట్ దేర్ క్యారెక్టరైజేషన్, దేర్ మెంటాలిటీ, ద మైండ్ సెట్, ఆ బిహేవియరల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అని ఇవన్నీ చెక్ చేసుకోవడానికి మెడికల్ రికార్డ్స్ కూడా చెక్ చేసుకోవచ్చు వాళ్ళు ఇప్పుడు బికాస్ ఆఫ్ ద టెక్నాలజీ. ఇప్పుడు నా పేరు మీద మీరు గూగుల్లో కొట్టారు అనుకోండి, ఏఐలో కొడితే నేను కంట్రీలో అడుగుపెట్టిన నుంచి అమెరికాలో ఈ రోజు వరకు నా చరిత్ర మొత్తం వస్తుంది బికాస్ ఆఫ్ దట్. ఇంకా ఇప్పుడు ఈ ఏఐ వచ్చాక అసలు నా మైండ్ సెట్ ఏంటి, నా పర్సనాలిటీ ఏంటి, నా బిహేవియర్ ఏంటి, హౌ ఐ కెన్ గో అబౌట్ ఇట్ అనే టైప్ ఉంటుంది కదా. సో అది దే వాంట్ ఇన్కార్పొరేట్ ఎవ్రీథింగ్ ఇన్ టు దట్ సిస్టమ్. అందువల్లనే వాళ్ళు దే ఆర్ డెఫరెట్. ఇప్పుడు యుఎస్ కాన్సులేట్ ఇన్ హైదరాబాద్ ఈజ్ బిగ్గెస్ట్ యుఎస్ కాన్సులేట్ ఇన్ సౌత్ ఏషియా. సో దేర్ జాబ్ దే హ్యావ్ 50+ విండోస్ ఉన్నాయి అందులో. అంటే విచ్ మీన్స్ ఏంది, దే వాంట్ టు వెల్కమ్ యునైటెడ్ స్టేట్, నాట్ టు డినే దేర్ అప్లికేషన్ ప్రాసెస్, బట్ దే వాంట్ టు డూ ఏ థరో ఇన్వెస్టిగేషన్, థరో బ్యాక్గ్రౌండ్ చెక్స్, దెన్ ఓన్లీ వీ విల్ వెల్కమ్ టు యునైటెడ్ స్టేట్స్. అందులో భాగంగానే ఈ సోషల్ మీడియా వెట్టింగ్ కానివ్వండి, ఈ పోస్ట్పోన్మెంట్ ఆఫ్ అప్లికేషన్ ఇది అపాయింట్మెంట్స్ కానీ జరుగుతుంది. ఎందుకు ఇంత సడన్ గా ఎందుకని డెసిషన్ తీసుకున్నారు? ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ అతనైతే అక్కడ అటాక్ చేశారు, అక్కడ ఉన్నటువంటి వైట్ హౌస్ ముందు సెక్యూరిటీ మీద అటాక్ చేశారని, బట్ అక్కడ కొన్ని రెడ్ కంట్రీస్ అనేది పెట్టుకున్నారు, వాళ్ళని అసలే రానివ్వట్లేదు, బ్యాన్ అనేది ఉంది. బట్ ఇండియా మీద కూడా అంత ఫోకస్ అనేది ఎందుకు పెట్టారు? వీ హ్యావ్ సీన్ వన్ కేస్, ఒక యూనివర్సిటీలో ఒక స్టూడెంట్ని తను మళ్ళీ పంపించేశారు. సో అలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగి కూడా ఆల్మోస్ట్ 1 year అవుతుంది కదా, ఇంత సడన్ గా ఎందుకు అనేది? నేను ఏమంటున్నానంటే ఇట్స్ నాట్ స్పెసిఫిక్ టు ఇండియా, దిస్ ఈజ్ అ గ్లోబల్ ప్రోగ్రామ్. ఇప్పుడు హైదరాబాద్ కాన్సులేట్ పోస్ట్ పోన్ కాదు, వరల్డ్ అన్ని కాన్సులేట్లో కూడా ఉన్నాయి, వాటి పోస్ట్ పోన్ అవడమే. అంటే వాళ్ళ ప్రోగ్రామ్ ఇంటిగ్రేట్. ఇప్పుడు DS-160 ఫామ్ ఈజ్ నాట్ ఫర్ ఇండియా, DS-160 ఫ్రమ్ గ్లోబ్. అంటే ఎక్కడైతే యుఎస్ కాన్సులేట్లో ఉందో దాని అప్లికేషన్ ఫామ్ ఈజ్ DS-160. ఇన్ సిమిలర్ లైన్స్లో కూడా ఏ ప్రాసెస్ వాళ్ళు తీసుకున్నా కూడా దే డిస్ట్రిబ్యూట్ ద కమ్యూనికేషన్ టు ఆల్ ది యుఎస్ కాన్సులేట్ అక్రాస్ ద గ్లోబ్. ప్రతి కాన్సులేట్ కూడా ఫాలో కావాలి, డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ నుంచి ఈ కమ్యూనికేషన్ వెళ్తుంది. సో ఏదైతే దాన్ని ట్రాక్ చేయాలనుకున్నారు కాబట్టి చేస్తున్నారు. అంటే మనం దీన్ని పోర్ట్రే చేయడం కానీ, దీన్ని మనం తీసుకునే విధానంలో కానీ, అండ్ ఎస్పెషల్లీ టెక్నాలజీలో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఈ 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్నారు. సో అందువల్ల ఏంటంటే మనం కళ్ళ ముందు జరుగుతుంటే అది ఇది ఏం జరుగుతుంది, మనకేం ఇంపాక్ట్ అని అనిపిస్తుంది. అంటే ఇవాళ ఇండియాలో చూస్తే కూడా మెజారిటీ పాపులేషన్ ఈజ్ ఫ్రమ్ తెలుగు వరల్డ్, ఇది యూఎస్లో. సో అందువల్ల మనకి ఏం జరుగుతుంది అని కొద్దిగా స్ట్రెస్ అవుతారు కానీ, బట్ ఇట్ ఈస్ ఓన్లీ ఏ డెఫరింగ్ ఫర్ ఎ టైమ్, బట్ ఇట్స్ నాట్ డినేయింగ్ ద ప్రాసెస్, జస్ట్ డెఫరింగ్ ఫర్ టైం. అంటే 2 months 3 months చేస్తారు, మళ్ళీ వెల్కమ్ చెప్తారు, మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేసి మళ్ళీ తీసుకొస్తారు యూఎస్కి. 100% దెర్ ఇస్ అన్ ఓపెన్ విండో. సో దే వాంట్ టు వెల్కమ్ బికాస్ ది టాలెంట్ ఈజ్ హియర్. ఫర్ దట్ రీజన్ దే ఓపెన్ దిస్ బిగ్ కాన్సులేట్. సో ఇప్పుడు H-1B వీసా హోల్డర్స్ ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళు రెన్యువల్ కోసం మళ్ళీ ఇండియాకి రావాలి అనుకుంటే ఇక్కడ మళ్ళీ అది పెండింగ్ అవుతోంది, లేకుంటే కొంచెం దే నీడ్ టు వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం, కాబట్టి వద్దు మీరు ఇప్పుడు ఇండియాకి రాకండి, అక్కడే ఉండండి అనేటువంటి సజెషన్ ఎందుకు ఇస్తున్నారు? ఎందుకు ఇస్తున్నారు అంటే ఇక్కడ అంటే సమ్ కంపెనీస్ ఉంటాయి కదా యూఎస్లో, వాళ్ళు ఏం చేస్తారు 1 month ఇస్తారు. సపోజ్ ఇక్కడికి వచ్చి 3 నెలలు ఉన్నారు అనుకోండి, ఆ కంపెనీకి ఆన్ సైట్లోనే పని చేయాల్సి వస్తుంది అనుకోండి. వీళ్ళ 1 month వెకేషన్ ఎక్స్పైర్ అయిపోతే దే కెనాట్ వర్క్. వీళ్ళు 2-3 months ఇక్కడే ఆగిపోయినారు అనుకోండి, అక్కడ వాళ్ళ జాబ్ ఎక్స్పైర్ అవుతుంది. సో అప్పుడు ఇబ్బంది అవుతుంది. కాబట్టి మ్యాక్సిమం అంటే ఇఫ్ దెర్ ఈస్ ఎనీ పాసిబిలిటీ దట్ యూ కెన్ స్టే బ్యాక్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్, ప్లీజ్ డూ. ఇఫ్ నాట్ దట్ యూ హ్యావ్ టు కమ్. అంటే ఫ్యామిలీ ఎమర్జెన్సీ అనుకోండి, ఇంట్లో ఏదన్నా ఇష్యూస్ ఉన్నాయనుకోండి, అంటే డెత్ అటువంటి ఉన్నప్పుడు దే హ్యావ్ టు కమ్ కదా. అటువంటి వచ్చినప్పుడు చేయొచ్చు. ఇది ఓన్లీ ఏ షార్ట్ టర్మ్ ఇష్యూ ఆఫ్ దిస్ పోస్ట్పోన్మెంట్ ఆఫ్ దిస్ అపాయింట్మెంట్స్. బట్ 100% మళ్ళీ ఓపెన్ చేస్తారు, మళ్ళీ ఇంటాక్ట్ చేస్తారు, టైమ్ లైన్లో అడ్జస్ట్ చేస్తారు. దెన్ మళ్ళీ అగైన్ ఇట్ విల్ రన్నింగ్ ఇన్ ద ప్రాపర్ వే. కాకపోతే ఏంటంటే కంట్రీ దాటి బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి వెళ్ళాలంటే మళ్ళీ స్టెప్స్, వీసాకి వెళ్ళాలి, మళ్ళీ సిబిపి ఆఫీస్కి వెళ్ళాలంటే పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఇవన్నీ చేయాలి. కాబట్టి మళ్ళీ అక్కడ ఆఫీసర్ ఏం మాట్లాడతారో, ఏం క్వశ్చన్లు అడుగుతారో, ఎందుకు ఇప్పుడు జరిగిపోతుంది కదా జరగనియండి అన్న ఉద్దేశంతో ఈ మధ్య అన్నిటికంటే సర్ప్రైజ్ అంటే మేము అమెరికాలో పెళ్ళిళ్ళు కూడా చేస్తున్నాం. ఎందుకంటే బోత్ సైడ్స్ అబ్బాయి అమ్మాయి ఇద్దరికి H-1 మీద ఉండి F-1 మీద ఉన్నా కూడా మళ్ళీ ఇండియాకి వెళ్ళి మీరు వీసాలు కొట్టించుకొని అమెరికాకి వచ్చే బదులు అమ్మాయి సైడ్ పేరెంట్స్ అబ్బాయి సైడ్ పేరెంట్స్ అమెరికాకి తీసుకొస్తే వాళ్ళ క్లాస్మేట్స్, ఫ్రెండ్స్, జూనియర్ సీనియర్స్ కూడా అమెరికాలోనే ఉన్నారు ఇవాళ. సో అంచేత వాళ్ళు ప్లస్ కజిన్స్ వాళ్ళంతా కూడా యూఎస్లోనే ఉన్నారు. ఇవాళ ఏమైంది అయితే హైదరాబాద్లో ఉంటున్నారు, లేకపోతే అమెరికాలో వన్ ఆఫ్ ద సిటీలో ఉంటున్నారు.
ఆర్ వన్ ఆఫ్ ద సిటీ ఇన్ ద గ్లోబ్లో ఉంటున్నారు కంట్రీలో. అంటే సో మచ్ థింగ్ హ్యాపెనింగ్ అండ్ ఎస్పెషల్లీ మోర్ మైగ్రేషన్ అమెరికాకి జరగడం వల్ల ఇవాళ అన్ని అక్కడే చేసుకుంటుండ్రు. ఇవాళ బిగ్గెస్ట్ అంటే పాపులేషన్ మైగ్రేషన్ తెలుగు వరల్డ్ నుంచి వెళ్ళారు కదా. సో అంచేత మొన్న రీసెంట్గా ఒక 4-5 తెలుగు వెడ్డింగ్స్ మన వర్జీనియాలో వాషింగ్టన్ డీసీలో మేమే చేసాం. సో ఇప్పుడు ఇంకొక రెస్పాన్సిబిలిటీ కూడా పెద్దలు కూడా అవుతున్నారు. అవుతున్నాం పాపం వాళ్ళ పేరెంట్స్ కొన్ని సమ్ ఆఫ్ ద వెడ్డింగ్స్ వాళ్ళు రాలేని వాళ్ళకి మేము అక్కడే హెల్ప్ చేస్తున్నాం. వీఆర్ దేర్ ఫర్ దెమ్ టు టేక్ కేర్ ఆఫ్. ఈ మధ్యన వీసాలని రీవోక్ చేస్తున్నారు అనేది కూడా వినిపించింది. దాదాపుగా 85,000 వీసాలను రీవోక్ చేశారు. అందులో 8,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు అనేది. ఇంత పర్టికులర్ గా ఎందుకని చూస్తున్నారు? కేవలం ఆ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ లేకుంటే వాషింగ్టన్ డీసీలో జరిగినటువంటి వైట్ హౌస్ ముందు జరిగిన అటాక్ దాని వల్లేనా? అంటే మనం లెట్స్ టాక్ అబౌట్ దట్ కూడా మంచి పాయింట్ రేజ్ చేశారు. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి అసైలం ఇచ్చారు కంట్రీ. ఇది మొన్న గొడవ అవుతున్నప్పుడు డెమోక్రటిక్ పార్టీ నుంచి ఇచ్చారు. ఇచ్చితే వచ్చిన వాళ్ళ కంట్రీ లాయాలిటీ చూపించాలి కదా. మరి వైట్ హౌస్ దగ్గర క్యాపిటల్ హిల్ దగ్గర ఎందుకు అది ఇద్దరు చంపడం పోలీస్ ఆఫీసర్లు అక్కడ ఏం జరగలేదు కదా. సో అది ఏదైనా వాళ్ళు ఇమీడియట్గా రెస్పాన్స్ ఉంటుంది, మిగతా కంట్రీల కంటే టేకప్ చేస్తారు. సో అది చాలా నెగిటివ్ అయింది. ఇప్పుడు వాళ్ళు ఎవరినైనా సస్పిషియస్గా చూడడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఒకసారి డౌట్ వచ్చాక ఏంటంటే వీళ్ళు చనిపోతే ఏం చేస్తారు, వాళ్ళు ఇబ్బంది అవుతుంది కదా. సో ఏదైనా కూడా అటువంటి కార్యక్రమాలు చేయొద్దు. అట్లా చేస్తే వాళ్ళకి తప్పకుండా పనిష్మెంట్ ఉంటుంది, ఇంప్రిజన్మెంట్ ఉంటుంది, తర్వాత డిపోర్టేషన్స్ కూడా ఉంటాయి. వాళ్ళ వాళ్ళ వయలేషన్స్ని బట్టి, కౌంట్స్ ఆఫ్ ద కేసెస్ని బట్టి అండ్ ఎన్ని కౌంట్స్లో ఎరోనియస్ చేస్తారన్న దాన్ని బట్టి. సో టిపికల్గా ఏంటంటే ఆ కంట్రీ అంటే అమెరికా యాజ్ అన్ కంట్రీ ఇస్ ఇమిగ్రెంట్ కంట్రీ. ప్రతి కంట్రీ నుంచి అక్కడికి వస్తారు. వచ్చిన వాళ్ళ పిల్లలే ఇవాళ యూఎస్ సిటిజన్స్ అవుతున్నారు. యూఎస్ సిటిజన్స్ అంటే బర్త్ రైట్ సిటిజన్షిప్ గురించి అంటే హిస్టారికల్ ఇవ్వాలంటే దాని గురించి ఆలోచిస్తున్నారు. కానీ అయిన వాళ్ళు దే కెన్ బికమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద కంట్రీ. ఇప్పుడు మనం ఒబామా ఉన్నారు, బయట నుంచి వచ్చి ఆయన కంట్రీకి ప్రెసిడెంట్ అయిన వాళ్ళ ఫాదర్ కెన్యా బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నారు. సో అటువైపు ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి వచ్చిన అతను పెళ్లి చేసుకొని మన ఒబామా వస్తే పుడితే ఒబామా అంటే బర్త్తోని బై బర్త్ ఈ బికెమ్ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్. అంటే అంత గ్రేట్ ఆపర్చునిటీ ఇచ్చిన కంట్రీని మనం వెన్నుపోటు ఓడిస్తే ఇబ్బంది ఉంటుంది కదా. సో అందులో సీరియస్నెస్ అక్కడే అవుతుంది తప్ప అదర్వైజ్ దే ఆర్ మోర్ వెల్కమ్ పీపుల్ అండ్ ద రియల్ ఫ్రీడమ్ ఆల్సో వీ ఎంజాయ్డ్ బిఫోర్ 2001 అండ్ ఫ్రమ్ దేర్ ఇట్స్ ఆల్ అక్యుములేటింగ్. ఇప్పుడు మనం చేసిన సంఘటనలతోని ఏం చేయాలి గవర్నమెంట్ ఆఫ్ దట్ కంట్రీ? దే హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్ వాట్ బెస్ట్ ప్రాక్టీసెస్ వీ కెన్ చేంజ్ in terms of the managing the security, in terms of managing the national safety. ఎవరైతే అక్కడ ఉందో అవన్నీ చూడాల్సిన అవసరం ఉంటుంది. అందులో భాగంగానే జరుగుతున్న కార్యక్రమాలు తప్ప వేరే ఇండియన్స్ని టార్గెట్ చేయాలనో ఇండియన్స్ కాకపోతే ఈ మధ్య వచ్చిన ఇండియన్ పిల్లలు కానివ్వండి, ఇండియన్స్ ఉన్న వాళ్ళు ఈ మధ్య ప్రొసెషన్స్ కానివ్వండి, సినిమా మూవీ ఓపెనింగ్స్ అప్పుడు చేయడం కానీ, పాలాభిషేకాలు చేయడం కానీ, కొబ్బరికాయలు కొట్టడం కానీ అవి దే ఆర్ నాట్ వెల్కమింగ్ ఇట్. ఎందుకంటే ఇప్పుడు సినిమా థియేటర్స్కి వెళ్తే అక్కడ 20 షోస్ ఉంటాయి. అందులో వీళ్ళు ఒక దగ్గర మనం అంతా గొడవ చేస్తుంటే చూసే వాళ్ళకి బాగుండదు. ఎందుకంటే 190 కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ ఉంటారు కాబట్టి డిఫరెంట్ ఐడియాలజీ, డిఫరెంట్ కల్చర్ ఉంటుంది. కానీ యూఎస్ హ్యాస్ ఇట్స్ ఓన్ కల్చర్. వీ హ్యావ్ టు ఫాలో అమెరికన్ కల్చర్. రెస్పెక్ట్ చేయాల్సింది ఉంటుంది. సో అందులో భాగం కావాలి, భాగస్వామ్యం కావాలి, మమేకం కావాలి. లేదు నా ఇండియన్నెస్ తీసుకెళ్ళి అక్కడ నేను రుద్దుతానంటే దానికున్న రిపర్కేషన్ మనం అనుభవించాల్సి వస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఎక్కువగా ర్యాలీలు తీస్తున్నారు సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు, లేకుంటే థియేటర్లలో గొడవలు కూడా చేస్తున్నారు. ఇక్కడ చింపేసినట్టుగా పేపర్లో చింపి మళ్ళీ అక్కడ వాళ్ళ అభిమానాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. బట్ వాళ్ళందరూ వెల్ సెటిల్డ్, కొన్నేళ్ల నుంచి అక్కడ ఉన్న వాళ్ళే. వాళ్ళు కదా కొత్త అంత ఉన్న వాళ్ళు కొద్దిగా మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు మేనేజ్ చేయాలి. కొత్తగా వచ్చిన వాళ్ళే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి వచ్చారు. ఇప్పుడు మేము ఉన్నాం 20 ఏళ్ళ నుంచి ఉన్నాం. దట్స్ నాట్ అ వే ఆఫ్ ఎగ్జిబిషన్. వీ నో కదా వాల్యూ బికాస్ వీ లివ్డ్ దట్ కంట్రీ ఫర్ ఈవెన్ 27 ఇయర్స్ నుంచి యూఎస్లో ఉన్నాను. వీ క్యాంట్ ఇన్వాల్వ్ ఇన్, వీ డోంట్ ఎంగేజ్ దట్. ఎవరైనా ముందుకు వస్తే కూడా వద్దని చెప్తాం. కానీ ఈ మధ్య వచ్చిన ఈ లాస్ట్ 10 ఇయర్స్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ కానీ, లాస్ట్ 10 ఇయర్స్ నుంచి వచ్చిన H1B ప్రోగ్రాంలో వచ్చిన వాళ్ళు కానీ ఇదేదో కొద్దిగా ఓవర్ యాక్షన్ చేస్తే అనుకుంటాను. బట్ ఎవెన్చువల్లీ దే విల్ ఆల్సో లెర్న్. అంటే ఇప్పుడు వాళ్ళ మీద కేసులు అవుతాయి చేసిన దాన్ని బట్టి. ఈ డిస్టర్బెన్స్ చేయడం రూపకంగా ఈ మధ్య థెఫ్ట్ కేసులు కానీ, మనీ లాండరింగ్ కేసెస్ కానీ, స్పీడింగ్ కానీ, షాప్ లిఫ్టింగ్ కానివ్వండి, మ్యాట్రిమోనియల్ కానివ్వండి, మర్డర్ కేసెస్లో కానివ్వండి మన వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇన్వాల్వ్ అయిన అన్ని కౌంట్స్ ఉంటున్నాయి, పనిష్మెంట్స్ ఇస్తున్నారు, తర్వాత నాన్ ప్రాఫిట్ వర్క్ ఇస్తున్నారు, లేకపోతే ఇంప్రెజన్మెంట్ చేస్తున్నారు. ఇవన్నీ దెర్ ఆర్ సో మచ్ థింగ్ ఈస్ హ్యాపెనింగ్. సో అటువంటి అందులో భాగంగానే ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి ఇందులో కూడా మేము వీఆర్ గివింగ్ గుడ్ డైరెక్షన్, గైడెన్స్, కౌన్సిలింగ్, ఎడ్యుకేషన్. మనం గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ నుంచి మన వి ఆర్గనైజ్ సింపోజిజమ్స్, సెమినార్స్, వెబినార్స్ సో దట్ దే విల్ గెట్ గుడ్ ఎడ్యుకేషన్. సో దట్ ఇట్ విల్ బి గుడ్ ఫర్ దెమ్ టు
ట్రాన్స్ఫార్మ్ దేర్ పర్సనాలిటీస్, అండర్స్టాండింగ్ ద కల్చర్ ఆఫ్ దట్ కంట్రీ. అంటే బేసికల్గా అక్కడ ఏమేమి ఉంది తెలుసుకొని బిహేవ్ చేసుకోవడానికి ఆస్కారం దొరుకుతుంది. సో అందువల్ల మేము వీఆర్ దేర్ టు హెల్ప్ దెమ్. తర్వాత ఇమిగ్రేషన్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఇమిగ్రేషన్ మన జనితాల ఆఫీస్ నుంచి కూడా వీఆర్ హెల్పింగ్ దెమ్. టిపికల్గా ఎక్కడెక్కడైతే వాళ్ళకి H1 ఇష్యూస్ కానీ, F1 ఇష్యూస్ కానీ, గ్రీన్ కార్డ్ ఇష్యూస్ కానీ, సిటిజన్షిప్ ఇష్యూస్ కానివ్వండి, ఓపీటీ ఇష్యూస్ కానివ్వండి, స్టెమ్ ఓపీటీ ఇష్యూస్ కానివ్వండి, యూ నేమ్ ఇట్, ఎవ్రీ ఇమిగ్రేషన్ ఇష్యూస్ ఉన్నా కూడా మనం ఎప్పుడైనా ఇబ్బందుల్లో ఉంటే ఏం చేస్తాం, అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, లాయర్ దగ్గరికి వెళ్ళినా తెలుగు భాషలో చెప్పాలనుకుంటాం. మనం ఉన్న బాధను వ్యక్తీకరించాలంటే భాష ముఖ్యం. సో అందులో భాగంగానే తెలుగు వాళ్ళందరూ మన దగ్గరికి వస్తున్నారు. వీఆర్ గివింగ్ ఏ గుడ్ గైడెన్స్ అండ్ ఎడ్యుకేషన్ సో దట్ దే కెన్ ప్లేస్ ప్రాపర్లీ. దీంతో పాటుగా గతంలో వచ్చినటువంటి రెస్ట్రిక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఓటీపీ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా వాటిని రెస్ట్రిక్ట్ చేస్తున్నారు. ఆ తర్వాత స్టూడెంట్స్ అనేవాళ్ళు ఇప్పుడు యూనివర్సిటీల్లోనే కనిపిస్తున్నారా, బయట ఎక్కడ వర్క్ చేయకుండా? అంటే యాక్చువల్గా ఇంకా చేస్తున్నారు. అది టిపికల్గా విచ్ ఈజ్ నాట్ అన్ యాక్సెప్టబుల్ బిహేవియర్. దానివల్ల ఇంపాక్ట్ వాళ్ళకే అవుతుంది. మేము మనం జీటీఏ రూపకంగా, అదేవిధంగా నేను సెవరల్ టీవీ ఛానల్లో చెప్తున్నది ఏంటంటే, మేము కమ్యూనికేట్ చేస్తున్నాం. మొన్న ఈ మధ్య 3 చనిపోయారు మనకు తెలిసిన వాళ్ళే. ఇంకొక మోస్ట్ రీసెంట్గా జరిగిన సంఘటన, మా క్లాస్మేట్ వాళ్ళ బాబుకి బుల్లెట్ పక్క నుంచి వెళ్ళింది, హార్ట్ పక్క నుంచి. తర్వాత ఇంకో పాప మొన్న వచ్చింది, ఆ పాపకు కూడా బుల్లెట్ తగిలింది. అంటే అన్ని షూట్ చేశారు స్టమక్లో. ఆ పాప స్టమక్లో జరిగితే 6 weeks హాస్పిటల్లో ఉంది. సో ఎక్కడైతే వచ్చాడో ఆ అబ్బాయి, నల్లతను వచ్చాడు, వచ్చినప్పుడు ఆఫ్రికన్ అమెరికన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు. సో ఆయన స్టీలింగ్ కోసం, అంటే థెఫ్ట్ కోసం వచ్చారు అక్కడ షాప్కి. సో ఆ క్రమంలో ఈమె వాళ్ళ ఓనర్కి ఫోన్ కలిపింది అన్నట్టు. అందులో మాట్లాడుతూ వాడు అది గమనించాడు. అంటే 911 కాల్ చేసింది అనుకొని షూట్ చేశాడు. సో దీనివల్ల ఏం జరిగింది అంటే, మనం యాక్చువల్గా ఆథరైజ్డ్ వర్క్, అంటే F1 వీసా ప్రోగ్రాంలో ఏదైతే నామ్స్ ఉన్నాయో ఆ నామ్స్కి మాత్రమే మనం ఫ్రేమ్వర్క్లో ఉండాలి తప్ప, వాటిని వయలేట్ చేసి వెళ్ళి ఇటువంటి దగ్గరకు మనం పనిచేస్తే, గ్యాస్ స్టేషన్లు కానీ, గ్రోసరీ స్టోర్లు కానీ, లిక్కర్ షాప్లో కానివ్వండి, ఎక్కడ పనిచేసినా కూడా యు ఆర్ నాట్ ఆథరైజ్డ్ టు వర్క్. ఇఫ్ యూ వర్క్, దీస్ ఆర్ ద ఇంపాక్ట్. లాస్ట్ టైము ఈ స్విగ్గీ టైప్ ఇక్కడ ఉంటుంది కదా, అట్లా జొమాటో, స్విగ్గీ టైప్ అక్కడ కూడా డెలివరీకి వెళ్తే వాడు కారు దొంగతనం చేయడానికి కాల్చి పారేశాడు. ఎవరు చనిపోయింది? తెలంగాణ నుంచి ఇక్కడ ఒక విద్యార్థి చనిపోయాడు. అంటే నేను ఏమంటే, ఇన్ని రకాల సంఘటనలు జరుగుతున్న దానిలో మనం లెసన్ లెర్న్ చేయాలి. సో థెఫ్ట్ కేసెస్ మీరు చూసారు యూట్యూబ్లలో, పోలీసు వాళ్ళే వాళ్ళ కెమెరాలో పెట్టారు. మీరు 2-3 అమ్మాయిలు బాడీ క్యామ్స్తో చూపించారు. అది మనందరికి లైవ్లో యూట్యూబ్లో, గవర్నమెంట్ వెబ్సైట్లలో. అమెరికాలో ఏది తప్పు జరిగినా అక్కడ పబ్లిక్ యాక్సెస్ ఫైల్స్ అని ఉంటాయి. తప్పకుండా ఎవ్రీథింగ్ విల్ బి పోస్టెడ్ ఆన్ ద పబ్లిక్. ఎవరు ఏ తప్పు చేసినా, చిన్నది ఇంక్లూడింగ్ స్పీడింగ్ టికెట్ చేసినా కూడా టికెట్లు కూడా ఆన్లైన్లో కనబడతాయి. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఎంటర్ చేస్తే అంటే వాళ్ళ హిస్టరీ అంత వస్తుంది. కంట్రీ లోపల ఉన్న వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ కేసులలో ఇన్వాల్వ్ అయ్యారు, ఏ ఎంగేజ్మెంట్ అవుతుంది అనేది కూడా అంత క్లియర్గా ఉంటుంది. సో అంచేత వాళ్ళు తప్పకుండా మన వాళ్ళకి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అందరికీ ఏంటంటే, మేము ఉన్నాం ఆడ, మీకు సీనియర్లుగా ఉన్నాం, వీఆర్ హియర్ టు హెల్ప్ యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫస్ట్. బికాజ్ వాళ్ళకి కల్చరల్ షాక్ ఉంటుంది ఆ కంట్రీకి రావడం. ఇండియాలో ఒక టైప్ ఆఫ్ లైఫ్ లీడ్ చేసి ఒక 21 years వరకు ఇక్కడ ఉండి ఒకేసారి అక్కడికి వచ్చిన తర్వాత ఈ సిమిలర్ 21 years లైఫ్ స్టైల్ అక్కడ ఉంటుందేమో అని అనుకుంటారు. సో అది కాదు అని తెలవడానికి వాళ్ళకి నాలెడ్జ్ కావాలి. అంటే ఎక్స్పీరియన్స్ అయ్యి మళ్ళీ ఇది ఇబ్బంది పడే కంటే ముందు మేము వాళ్ళకి ప్రాపర్గా గైడెన్స్ ఇస్తున్నాం గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ద్వారా. సో దట్ ఇట్ విల్ బి గెట్ గుడ్ ఎడ్యుకేషన్, ఎంపవర్ కావాలని. విమెన్ ఎంపవర్మెంట్ కూడా, ఉమెన్ నాలెడ్జ్ కూడా, ఉమెన్ ఎంప్లాయ్మెంట్ ప్లేస్మెంట్ కూడా చాలామందికి ఎక్కడెక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి కూడా షేర్ చేస్తున్నాం. సో దట్ కనెక్ట్ ఇప్పుడు యూఎస్లో ఇవాళ జాబ్స్ అంతా ఓన్లీ నెట్వర్క్ త్రూ రావాల్సిందే తప్ప ఇవాళ అప్లికేషన్ ప్రాసెస్లో రావాలంటే చాలా రోజులు పడతాయి. ఎందుకంటే మార్కెట్లో కొన్ని వేల రెజ్యూములు మార్కెట్లో ఉన్నాయి. ఇవాళ ఒక పొజిషన్ కోసం 750 అప్లికేషన్స్ వస్తున్నాయి, ఒక్క పొజిషన్ కోసం. అంటే ఇక్కడ మనం ఇండియాలో మాట్లాడుకుంటాం కదా, అది ఇవాళ అమెరికాలో కూడా జరుగుతుంది. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి కూడా చాలామంది మనలో స్టూడెంట్ రూపకంగా మైగ్రేషన్ అయిన వాళ్ళు అక్కడ ఉండడం, సో అందులో కొద్దిగా గ్యాప్ ఉండడం వల్ల ఇది జరుగుతుంది. సో ఇప్పుడు H1B వీసాల గురించి మాట్లాడుకుంటాం. ఆబ్వియస్గా వీసా ఇంటర్వ్యూస్ని అయితే పోస్ట్పోన్ చేసేసారు, ఇప్పుడు అన్ని క్యాన్సిల్ అయిపోయాయి. నెక్స్ట్ ఇయర్ మార్చ్-ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతాయి అనుకున్నప్పుడు H1B వీసాకి సంబంధించి ఫీజు అనేది $15,000 నుంచి $1,00,000 పెంచారు అనేది, దాన్ని మళ్ళీ రివోక్ చేస్తారా? ఎంత ఉంటుంది అకార్డింగ్ టు యువర్ ఎక్స్పీరియన్స్? అంటే టిపికల్గా ఏంటంటే ఇప్పుడైతే ఉంది, దాన్ని కోర్టు సిస్టమ్ ద్వారా కానివ్వండి, ఇంకొక లీగల్ సిస్టమ్ ద్వారా కానివ్వండి, మనకి ఏంటంటే మార్చి వస్తే కానీ మనకు క్లారిటీ రాదు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు దే హ్యావ్ ఎ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్కి టర్మ్ ఉంటుంది. ఇట్స్ ఎ టర్మ్ బేస్డ్ ఆల్ ద టైమ్. సో ఆ టర్మ్ లోపల ఏం చేస్తారంటే, యూ కెన్ గివ్ ఎన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ బట్ ఐ హ్యావ్ అ రైట్ టు గో టు ద కోర్ట్ ఆర్ ఐ హ్యావ్ అప్రోచ్ ఎ లీగల్ సిస్టమ్ వేర్ దట్ కెన్ స్టాప్ దట్. కాకపోతే అమెరికా జస్టిస్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే, ఈజ్ దట్ ఇన్ అమెరికన్ ఇంట్రెస్ట్
ఆర్ ఇండియన్ ఇంట్రెస్ట్, అంటే ఫారెన్ ఇంట్రెస్ట్. ఇఫ్ ఇట్ ఇస్ అమెరికన్ ఇంట్రెస్ట్ దెన్ మీరు లాస్ట్ టైం డొనాల్డ్ ట్రంప్ 1.0లో 7 కంట్రీస్ మీద బ్యాన్ చేశారు. సో అందరు కూడా అప్పుడు ఆ కంట్రీస్ వాళ్ళంతా కూడా ప్రొటెస్ట్ చేసి అది చేశారు. చెప్తే ఏం చేసింది, సుప్రీంకోర్టుకి వెళ్ళింది కేసు. సుప్రీంకోర్టులోకి వెళ్తే సుప్రీంకోర్టు క్లియర్గా జడ్జిమెంట్ ఇచ్చింది, వాట్ ఎవర్ దట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇట్ నీడ్ టు బి ఫాలోడ్. ఇప్పుడు బర్త్ రేట్ సిటిజన్షిప్ మీద కూడా జరిగింది. చిన్న లోకల్ కోర్టులలో వాళ్ళు వద్దు అని అన్నారు, కానీ వాళ్ళ సుప్రీంకోర్టు రివ్యూ చేస్తుంది. ఇంకా అది రియాలిటీ కాలేదు, బట్ దే ఆర్ రివ్యూయింగ్ ఇట్. సో విచ్ మీన్స్ నౌ అగైన్ కంట్రీ ఇంట్రెస్ట్ కమ్స్ ఫస్ట్, నాట్ ద ఫారెన్ ఇంట్రెస్ట్. సో పీపుల్కి ఈ కంట్రీకి వీళ్ళు కావాలి అనుకున్నప్పుడు వాళ్ళు ట్రాక్ చేసుకొని తీసుకొస్తారు. అమెరికా ఆల్వేస్ గొప్పగా అయిపోయిందని, మీ దగ్గర టైం ఉందా, మీ దగ్గర టాలెంట్ ఉందా, మీ దగ్గర ట్రెజర్ ఉందా. మీ దగ్గర టైమ్ టాలెంట్ ఉంటే విల్ గివ్ యూ గ్రీన్ కార్డ్స్ ఇన్ ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ. వెన్ యూ హ్యావ్ ఎ ట్రెజర్ విల్ గివ్ యూ ఇన్ EB5, విల్ గివ్ యూ ఇన్ ట్రంప్ గోల్డ్ కార్డ్, విల్ గివ్ యూ నంబర్ ఆఫ్ కార్డ్స్, బట్ వీ విల్ గివ్ యూ మేక్ యూ ప్లేస్ ప్రాపర్లీ వెన్ యూ బ్రింగ్ ద న్యూ మనీ, బ్రాండ్ న్యూ మనీ ఫ్రమ్ యువర్ హోమ్ కంట్రీ, నాట్ ఫ్రమ్ మై కంట్రీ అని వాళ్ళు చెప్తున్నారు. సో తప్పకుండా ఇఫ్ యూ బ్రింగ్ ఎ బ్రాండ్ న్యూ మనీ యూ విల్ హ్యావ్ ఎంటైటిల్ టు గెట్ దిస్ గ్రీన్ కార్డ్. మేము పెట్టిన ప్రోగ్రామే మీకు ఇవ్వడానికి అయినప్పుడు మీరు బ్రాండ్ న్యూ ట్యాక్స్ పెయిడ్ మనీ తీసుకురండి, మేము మీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుంటాం, మీ ఇది మీ ఫైనాన్షియల్, మీ క్రిమినల్, మీ అన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీరు ఇఫ్ యూ హ్యావ్ గ్రేట్ పర్సనాలిటీ టేక్ దిస్ గ్రీన్ కార్డ్, పే ద మనీ గెట్ ద గ్రీన్ కార్డ్. మీకు కొన్ని కంట్రీస్ చెప్తాం. ఇప్పుడు విలేజ్ చాలా కంట్రీస్లలో ఇవాళ ఇమిగ్రేషన్ పెరుగుతుంది. అంటే నేను ఐ ట్రావెల్డ్ 30 కంట్రీస్ కాబట్టి నేను అందులో చెప్తున్నాను. సో అందులో స్పెసిఫిక్ ఏంటంటే కొన్ని కంట్రీస్ దే సెల్ దేర్ పాస్పోర్ట్స్. సో వాట్ దే సే దిస్ ఇస్ సెల్లింగ్ ఎ గ్రీన్ కార్డ్ టైప్ అన్నట్టు. ఏది అమెరికా ఇస్తుంది ఇన్వెస్టర్ వీసా దాని టైపు. కొన్ని కరేబియన్ ఐలాండ్ కంట్రీస్ ఏం చేస్తాయి, వాళ్ళు దే విల్ సెల్ సిటిజన్షిప్. అంటే ఇఫ్ యూ పే 500,000 యూ ఇన్వెస్ట్ ఇన్ టు ద కంట్రీ యూ విల్ గెట్ దట్ కంట్రీ సిటిజన్షిప్. సో దెర్ ఇస్ అన్ అనదర్ ఆపర్చునిటీస్. ఇప్పుడు కేమన్ ఐలాండ్స్ కానివ్వండి, బహామాస్లో కానివ్వండి, సెయింట్ మార్టిన్, క్యూరసావ్ కానివ్వండి, యాంగ్విల్లా కానివ్వండి, అంటే వేరియస్ కంట్రీ, బార్బడోస్ కానివ్వండి, తర్వాత ఇంకా సెవరల్ అదర్ కంట్రీ, అరూబా, బానైర్, క్యూరసావ్. సో దీస్ ఆర్ చిన్న కంట్రీస్, చిన్న ఐలాండ్ కంట్రీస్. యూజువల్గా కరేబియన్ ఐలాండ్ కంట్రీస్ యూజ్ టు మేనేజ్ బై బ్రిటిష్, ఫ్రెంచ్, డచ్ అండ్ కరేబియన్. సో ఇప్పటికీ కూడా కొన్ని కంట్రీస్లలో అన్ని కంట్రీస్తోని అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, ఇద్దరు ఇక్కడ ఉంటుంది లేకపోతే యూరోప్లో ఉన్న కంట్రీస్తో అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. సో ఇప్పుడు గోల్డ్ కార్డ్ అనేది ఉంది. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నదంతా కూడా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ లేకుంటే అమెరికా ఫస్ట్ అని అనుకున్న తర్వాత ఇఫ్ యూ హ్యావ్ ద ట్రెజర్, మీరు చెప్పినట్టుగా డబ్బు ఉందా, ఇన్వెస్ట్ చేయడానికి వస్తున్నారా, ఒక $1 million పెడితే చాలు, వీఆర్ గోయింగ్ టు గివ్ యూ దట్ గోల్డ్ కార్డ్, ట్రంప్ గోల్డ్ కార్డ్ అనేది ఇస్తాము అనుకున్నప్పుడు ఎంతమంది దాన్ని అప్లై చేసుకుంటారు, ఎంతమందిని వెల్కమ్ చేయడానికి అమెరికా రెడీ ఉంది అనుకుంటున్నారు? ఎంతమందినైనా ఇస్తుంది. రెండవది ఏంటంటే ఒకప్పుడు $1 million కానీ 2 million కానీ 3 million అనేది చాలా బిగ్ మనీ. ఇవాళ రియల్ ఎస్టేట్ అడ్వాన్స్మెంట్ అయ్యాక, ఇవాళ పెరిగాక, ఇవాళ ఇక్కడ విల్లాస్, అమెరికాలో వాషింగ్టన్ డీసీలో ఉన్న ఇల్లు విల్లాకి ఈక్వలెంట్ ఇక్కడ విల్లా కాస్ట్ వచ్చింది హైదరాబాద్లో. సో విచ్ మీన్స్ ఏంటి, ఇప్పుడు వైట్ మనీ ఇక్కడ ట్యాక్స్ పెయిడ్ మనీ ఉందనుకోండి, ఇట్స్ ఎ గ్రేట్ బెనిఫిట్. ఇవాళ వరల్డ్లో నెంబర్ 1, నెంబర్ 2 కంట్రీస్లలో అది బిగ్గెస్ట్ కంట్రీ. ఇన్వెస్ట్ చేసుకుని డబ్బు ఉన్న వాళ్ళే వస్తారు, డబ్బు లేని వాళ్ళు రారు. అయితే టాలెంట్ ఉన్న వాళ్ళు రండి. మేము 2 tracks పెట్టాం అమెరికాకి రావడానికి. 2 tracks. యూ హ్యావ్ ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ, యూ బీ ఈ లైన్లో ఉండండి. యూ హ్యావ్ మనీ, బీ ఇన్ దిస్ లైన్. ఫేర్ ఎనఫ్ కదండి. ఇంత డీటెయిల్గా ఇంత క్లారిటీగా మనం చెప్తున్నప్పుడు కంట్రీ ఏమంటుంది, మా కంట్రీకి దొంగలు వద్దు, చీటర్స్ వద్దు, బెట్రాయర్స్ వద్దు, సెక్యూరిటీ ఫస్ట్, మేము వాళ్ళని రానివ్వము. మేము వెల్కమ్ చెప్పేది 2 ట్రాక్లు క్లియర్గా. అంటే నేను టాలెంట్లో అంటే ఇప్పుడు మూవీస్కి వచ్చే వాళ్ళు P3 వీసా మీద వస్తారు, రిలీజియస్ వీసా వాళ్ళు R వీసాలు వస్తారు, అంటే దేర్ ఇస్ I వీసా, మీడియా వాళ్ళు I వీసా మీద వస్తారు, J1 రీసెర్చర్స్ వస్తారు. అంటే యూనో వాట్ ఐమ్ సెయింగ్, డిఫరెంట్ సెక్టర్స్ నుంచి వచ్చే వాళ్ళని వెల్కమ్ చెప్తున్నప్పుడు మేము, మీరు ఈ కంట్రీకి వచ్చి మీరు లాయల్టీ చూపించాలి, కానీ ఈ కంట్రీని ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లాగా చేస్తే ఎట్లా మేము వెల్కమ్ చెప్తాం? సో అది జరుగుతున్న సంఘటన. సో ఇప్పుడు గోల్డ్ వీసా అనేది వచ్చిన తర్వాత, గోల్డ్ కార్డ్ అనేది వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక డిఫరెన్స్ ఒపీనియన్స్ అనేవి కనిపిస్తున్నాయి, ఒక భిన్నమైనటువంటి అభిప్రాయాలు కనిపిస్తున్నాయి. సో మీరు అన్నదేమో మాగా అని వచ్చారు, అమెరికా ఫస్ట్ అని నినాదంతో వచ్చారు, బట్ అందరినీ ఇలా వెల్కమ్ చేస్తే అక్కడే డబుల్ స్టాండర్డ్స్ అనేది కనిపిస్తున్నాయి కదా అనే మాట ఉంది. ఇంక్లూడింగ్ దేర్ పార్టీ, రిపబ్లికన్ పార్టీ దగ్గర నుంచి కూడా అదే మాట వస్తుంది కదా ట్రంప్కి. బీయింగ్ ఎన్ ఇమిగ్రెంట్ కంట్రీ, some portion they cannot induct like millions of people kada, and the people who are coming into the country, that percentage, the little bit percentage creamy people, they are not bringing the culprits, they are not bringing the theft కేసులలో ఇన్వాల్వ్ అయిన కాదు, క్రిమినల్ హిస్టరీ ఉన్న వాళ్ళు తీసుకురావట్లేదు. మేము అక్కడ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుంటున్నాము, ఇక్కడ ఎబిలిటీ చూస్తున్నాము, ఇక్కడ ఫైనాన్స్ తీసుకుంటారు. ఈ ఫైనాన్స్ రూపకంగా మీకు EB5 ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే, ఒక $1 million మనం పెడితే
10 న్యూ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తే $1 million పెడితే టార్గెటెడ్ ఎంప్లాయ్మెంట్ ఏరియా అంటారు. టీఈ అంటే రూరల్. ఇప్పుడు మనం హైదరాబాద్ కాకుండా ఆదిలాబాద్ జిల్లాలో రూరల్ డెవలప్మెంట్ కావాలంటే అంటే కంట్రీలో ఎగ్జాంపుల్ చెప్తుంటే అక్కడ సెంట్రల్ స్టేట్స్ ఉంటాయి చూడండి, అక్కడ అనేది కొన్ని రీజనల్ సెంటర్స్ అంటారు. ఆ రీజనల్ సెంటర్లో ఒక 10 న్యూ అమెరికన్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలిగితే వాళ్ళకి గ్రీన్ కార్డ్ ఇస్తారు. ఓన్లీ అమెరికన్స్కి. అమెరికన్స్, దట్ అమెరికన్ ఎంప్లాయ్మెంట్, అమెరికన్ ఓన్లీ. ఆ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తారు, దట్ ఈస్ కాల్డ్ EB-5. ఇన్ ఏ సిమిలర్ లెన్స్ యూ ఆర్ బ్రింగింగ్ బ్రాండ్ న్యూ మనీ టు ఇన్వెస్ట్ కదా అండి. అమెరికా ఆల్వేస్ ఎ పూల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. ఇట్ ఈస్ ద ప్రాసెస్. టిపికల్గా దట్ కంట్రీ హ్యాస్ ఎ గ్రేట్ అసెట్. ఎప్పుడు కూడా మనీ మన దాంట్లో పరుపుల కింద వాటి కింద గోడలలో మనం చూసారు ఇక్కడ రైడ్ చేస్తే దాచుకోరు. ద డబ్బుని తీసుకొచ్చి మార్కెట్లో పెడతారు, మార్కెట్లో రన్ చేపిస్తారు, అంటే మనీని రొటేట్ చేస్తారు. దే డోంట్ ఓన్ ఇట్. ఇక్కడ లాగా మనం డబ్బును 3 తరాలు 5 తరాలు దాచుకొని ఉంచుకోరు. అక్కడ ఏ తరం వాళ్ళు ఆ తరంలో డబ్బు స్పెండ్ చేసుకొని మంచిగా లైఫ్ని లీడ్ చేసుకొని క్వాలిటీ ఆఫ్ లైఫ్ లీడ్ చేసుకొని ఎగ్జిట్ అవుతున్నారు. దట్ ఈస్ ద గ్రేటెస్ట్. మేము కూడా అక్కడ ఆ కంట్రీకి వెళ్ళి నేర్చుకున్నది ఏంటి ఇదే. మన లైఫ్ టైంలో కోసం మనవళ్ళ కోసం దాచి అది కూడా స్ట్రైట్గా మీరు బిజినెస్ చేసుకొని దాస్తే పర్లేదు. పబ్లిక్ దగ్గర కానివ్వండి, చీటింగ్ రూపకం కానివ్వండి, మోసం డిసీవింగ్ రూపకం కానీ తీసుకొచ్చి లంచాల రూపకంగా కానివ్వండి దాచుకున్న డబ్బును నేను 3 తరాలకి ఇవ్వాలంటే ఇప్పుడున్న జనరేషన్లో 3వ తరం పీపుల్ వాళ్ళు వెల్కమ్ చెప్పట్లేదు. వీ డోంట్ వాంట్ యువర్ మనీ అంటున్నారు. వన్స్ వీ గివ్ ఏ ప్రాపర్ ఎడ్యుకేషన్, వన్స్ వీ గివ్ ప్రాపర్ టాలెంట్, దే డోంట్ నీడ్ అవర్ ancestral ప్రాపర్టీస్. అవును. Today's age I'm talking about, because of this technology evaluation వచ్చిన తర్వాత when they have a great brains, they are creating sensations, they are inventing new things, they are innovating new ideas. అంతే కదండి. అటువంటివి ఉన్నప్పుడు మా తాత డబ్బు ఎందుకు నాకు? ఇప్పుడు మేము పుట్టిన పిల్లలు ఏదైనా కొత్త ఐడియా, ఇప్పుడు గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇవన్నీ వచ్చినాయి కదా, ఫేస్బుక్, వాట్సాప్, తర్వాత దెర్ ఆర్ నంబర్ ఆఫ్ న్యూ థింగ్స్ ఆర్ నీడ్స్ ఆఫ్ సొసైటీస్ను ఇన్వెన్షన్ చేసి దాన్ని ఇన్కార్పొరేట్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేసి దాన్ని కొత్త ధరని క్రియేట్ చేస్తున్నప్పుడు ఏమి ఇబ్బంది ఉంది? మీరు చెప్తుంటారు కదా, ఫిష్ కొనియడం వర్సెస్ ఫిషింగ్ చేపియడం, నేర్పియడం. అండ్ ఫిషింగ్ నేర్పియడం వల్ల వాళ్ళు లైఫ్ లాంగ్ వాళ్ళు దే కెన్ ఫీడ్ దెమ్ సెల్ఫ్. ఫిషింగ్ ఇస్తే 1 time 2 times ఒకేసారి ఫీడ్ అయిపోతుంది. కరెక్ట్. సో అటువంటి ఉన్న ఈ జనరేషన్లో ఎందుకు మనం కన్సర్న్ కావాలనేది ఒక ఉద్దేశం. సో మన వాళ్ళు ఇబ్బంది పడకుండా వీ వాంటెడ్ సిన్సియర్లీ రిక్వెస్టింగ్ ద పీపుల్ హూ ఆర్ విల్లింగ్ టు కమ్ టు ద యునైటెడ్ స్టేట్స్. వీఆర్ స్టిల్ సేయింగ్ దట్ ప్లీజ్ డూ కమ్. అమెరికా వెల్కమ్స్ ఎవ్రీవన్. వేరే కంట్రీస్ ఎందుకన్నా మన ఇండియా వాళ్ళు కూడా రావాలి అని మేము కోరుకుంటున్నాం. బట్ ఇవన్నీ రెస్ట్రిక్షన్స్ ఉన్న తర్వాత ఈసారి యూనివర్సిటీలోకి వచ్చేటువంటి స్టూడెంట్స్ కూడా తగ్గిపోయారని వినిపిస్తుంది. ఒక అన్సర్టినిటీ ఉంది కాబట్టి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ H-1B వీసా వస్తుందా, లేకపోతే ఇంత ఫీజు పెట్టిన తర్వాత అఫోర్డబుల్గా ఉందా లేదు, ఇవన్నీ అన్నప్పుడు చాలా తగ్గిపోయాయి ఈసారి అనేది వినిపిస్తుంది కదా. సో వాట్ ద మెసేజ్ యూ వాంట్ టు గివ్ టు స్టూడెంట్స్ అండ్ ఎంప్లాయీస్ కోసం ఏమిస్తారు? కరెక్ట్, మీరు ఇప్పుడు చెప్పింది కరెక్టే. బికాస్ ఆఫ్ దట్ అన్సర్టనిటీతోని, బికాస్ ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్తోని ఒక 40% వరకు రాలేదనేది విన్నాం ఇప్పటివరకు. ఇంతకుముందు 1,00,000 మంది వస్తే ఇప్పుడు ఒక 60,000 మంది వచ్చిండ్రని తెలుసుకున్నాం. అంటే కంట్రీ లోపలికి వచ్చేవాళ్ళు స్టూడెంట్ రూపకంగా నేను చెప్పేది. సో ఇప్పటికీ చెప్తాం, మీరు తప్పకుండా రండి, అమెరికా మాస్టర్స్ ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్ కండి, ఎక్స్పోజర్ తెచ్చుకోండి, గ్లోబల్ థాట్ ప్రాసెస్ని బిల్డ్ చేసుకోండి. మీకు మళ్ళీ అంటే అమెరికాలో పనిచేయొద్దు అనుకుంటే కమ్ బ్యాక్ టు ఇండియా. ఇండియాలో దెర్ ఆర్ నంబర్ ఆఫ్ వ్యూస్, ఐడియాస్, థాట్ ప్రాసెస్, ఎకోయింగ్ సిస్టమ్ ఉంది ఇక్కడ. యూ ఇన్వెంట్ న్యూ థింగ్స్, యూ ఇన్కార్పొరేట్ ఇన్ దిస్ సొసైటీ, యూ హెల్ప్ దిస్ సొసైటీ టు రిగెయిన్ ఎక్కడెక్కడ ఏరియాస్ ఉన్నాయో. అంతకంటే గొప్పగా ఇంకేం కావాలి చెప్పండి. సో అందులో అక్కడ కాకపోతే నేను ఆల్వేస్ చెప్తాను, యూ కమ్ అవుట్ ఆఫ్ ఇండియా, ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పోజర్, యూ గెట్ ఎ గుడ్ నాలెడ్జ్ అండ్ కమ్ బ్యాక్. అది లేకపోతే మాట్లాడుతుంటే తిరగండి. అంటే ట్రావెల్ చేయడం వల్ల చాలా నాలెడ్జ్ వస్తుంది. నేను చెప్పాను కదా, ఐఎమ్ ఏ గ్లోబల్ ట్రావెలర్. వెన్ ఐ గో అండ్ సీ, మీట్, కనెక్ట్, నెట్వర్క్, దెన్ ఐ హ్యావ్ గ్రేట్ అసెట్. నేను వెళ్ళలేదు అనుకోండి, నేను బార్న్ అండ్ రైజ్డ్ ఇన్ పెద్దపల్లి అండి. నేను పెద్దపల్లి కానీ కర్నూలులో, హన్మకొండలో, వరంగల్లో, హైదరాబాద్ వరకే ఉండుంటే లిమిట్ అయ్యేవాడిని. ఇవాళ నేను ప్రపంచంలో దేశాలన్నీ తిరిగాను. ఇంత నాలెడ్జ్ని నేను షేర్ చేసుకునే క్యాపబిలిటీ బిల్డ్ చేసుకున్నాం. ఇవాళ వాషింగ్టన్ DC వేదిక ఒక లా ఫర్మ్ని పెట్టుకొని ఇవాళ చాలా మందికి మేము హెల్ప్ చేస్తున్నాం. ఐఎమ్ గివింగ్ మై ఫుల్ టైమ్ టు ద సొసైటీ టుడే. ఐఎమ్ గివింగ్ అవే మై టైమ్ అండ్ ట్రెజర్. మీకు తెలుసు, టైం వర్సెస్ ట్రెజర్. అమెరికాలో ఎవ్రీ మినిట్ ఈజ్ $1. అయినా కూడా మేము వీ వాంట్ టు గివ్ దట్ బ్యాక్ టు ద సొసైటీ అన్న ఉద్దేశంతో నేను ఐఎమ్ గివింగ్ దట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, కౌన్సిలింగ్, నాలెడ్జ్, వెబినార్స్. మన నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ రూపంగా కూడా చాలామంది విద్యార్థులకు హెల్ప్ చేసాము. అదేవిధంగా H-1B ఉన్న వాళ్ళకు కూడా, అంటే వీఆర్ హెల్పింగ్ దెమ్ ఇన్ బిగ్ టైమ్ వాట్ ఎవర్ ద పాసిబిలిటీ. ఇక్కడ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మేము వీఆర్ రిక్వెస్టింగ్ దెమ్ టు ఆస్క్ అస్, వీ విల్ హెల్ప్ దెమ్. ప్లస్ యూ గెట్ నాలెడ్జ్ ఉంది, అందరూ సీనియరే కదా. సో నాలెడ్జ్ తీసుకోండి, సెకండ్ ఒపీనియన్ తీసుకోండి, అండ్ యాక్ట్ బిఫోర్ యూ గెట్ సమ్ స్టఫ్.
ఈ కంటెంట్ వచ్చాక మీరు యాక్ట్ చేస్తే మీరు మెచ్యూర్గా యాక్ట్ చేస్తారు. సో అటువంటి ఐడియాలజీ బిల్డ్ చేసుకోమని చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ విశ్వేశ్వరరెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.